అక్రమంగా ఆవుల తరలింపును అడ్డుకున్నందుకు గో సంరక్షకులపై విచక్షణ రహితంగా గో మాఫియా దాడికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో జరిగింది. నారాయణఖేడ్ నుండి రాత్రి 2 గంటల ప్రాంతంలో డీసీఎంలో గోవులను తరలిస్తున్న క్రమంలో వట్పల్లి వద్ద 5 గో సంరక్షకులు అడ్డుకున్నారు. దీంతో అడ్డుకున్న వారిపై విచక్షణ రహితంగా 6 గో మాఫియా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆవుల తరలింపుపై ముందే పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న వట్పల్లి ఎస్ఐ మమ్మల్ని కాపాడి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. గోవులను తరలిస్తున్న డీసీఎంను పోలీస్ స్టేషన్ తరలించి గోవులను జోగిపేటలో గోశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గో సంరక్షకులను బజరంగ్ దళ నేతలు పరామర్శించారు. గో మాఫియా ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని, గో సంరక్షకులపై దాడి చేసిన గో మాఫియా వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బజరంగ్ దళ నేత హనుమంతరావు కులకర్ణి ప్రభుత్వాన్ని కోరారు. నువ్వు ఆవులంటే మాకు ముక్కు రాస్తా బట్టలు తీసి బొమ్మట్టి కొట్టా నువ్వు తీసుకోవాలా నీకు చెప్తున్నా ఏది ఆవు ఉన్నదే చెప్పాలి చెప్పాలి తీసుకపోతా తీసుకపోతే అడిగా ఇలా ఉంటాడు 9-10 గంటల వరకు ఉంటాం హాస్పిటల్. సరే ఎంతమంది కొట్టి 6-5 మంది ఉండేవాళ్ళు. 6 మంది ఆల్రెడీ వెహికల్ అప్పచెప్పించాము. మేము వెళ్ళాము డైరెక్ట్ ఎస్ఐతో మాట్లాడుతున్నాము. డైరెక్ట్ వచ్చి ఒకటేసారి అటాక్ చేసి చూసుకుంటాం మీదే అన్నట్టు ఇక ఎన్ని వాళ్ళు చూద్దాం అన్నట్టు వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేసుకుంటా చూపెట్టుకుంటా ఎస్ఐ గారు అప్పుడే తొందరలో స్పందించి తొందరగా బండ్లు ఎక్కించి కేసు పంపించారు. ఎస్ఐ దగ్గర కొంచెం లేకుండే పోలీసు వాళ్ళు ఎవరు నాకు 2-3 కానిస్టేబుల్ ఉన్నా ఇష్యూ కాకుండా వాళ్ళది ఏం కాకుండా సార్ ఒకడే అయ్యే వల్ల ఒక కానిస్టేబుల్ వల్ల ఏం చేయలేకపోయింది సార్. ఎక్కడ ఏరియా? వట్పల్లి. ఎప్పుడు? నైట్ 2:30. నిన్న నైట్? ఈరోజు మార్నింగ్ 2:30. ఈరోజు 4 డేట్. ఈరోజు మార్నింగ్ 2:30 వెహికల్ చెప్పినాం ఎస్ఐకి. 100 కాల్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సార్ తీసుకెళ్ళి జోగిపేట పంపించండి వెహికల్ ఆవులది. తర్వాత మీకు సమాచారం మాకు అక్కడ లోకల్ నుంచి మేము ఆల్రెడీ మా నారాయణఖేడ్ టౌన్ నుంచే నింపుకొని పంపి మాకు తెలిసిన సమాచారం. మేము 1:30 వరకు వెయిట్ చేసినాం. 1:30కి బండి స్టార్ట్ చేసి 2-3 కార్లు పెట్టి వెనకాల డిసిషన్ పెట్టుకొని తీసుకెళ్ళి మేము వెనుక ఫాలోఅప్ అయినకుండా 100 కాల్ చేస్తే వట్పల్లి పిఎస్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత ఎస్ఐ గారు వచ్చారు. తర్వాత ఏఎస్ఐ గారు వాళ్ళు మధ్యలో ఆపేశారు. బండి ఆడ ఉందని చౌరస్తాకు పోలీసు వాళ్ళు ఉన్నారని చూసి వట్పల్లికి రాకముందే 2-3 కిలోమీటర్స్ మధ్యలో ఆపేశారు. ఆ తర్వాత అక్కడికి ఎస్ఐ గారు వచ్చారు. ఆ వెహికల్ని తీసుకొని డిస్పాచ్ చేసి పంపించారు. మమ్మల్ని వెళ్ళిపోయాం. మేము వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ అంది వట్పల్లి చౌరస్తా దగ్గర ఎస్ఐ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము సార్ మాట్లాడదామని మాట్లాడుతున్న కొద్దిసేపట్లోనే వెనక నుంచి వచ్చి ఎస్ఐ ముందే డైరెక్ట్ దాడి చేయడం జరిగింది. ఎంతమంది దాడి చేసి? 6 మంది 6-7 మెంబర్స్ ఉండే. ఒక 5-6 మందికి అయితే మీద అగ్రెసివ్గా ఒకటేసారి
బాగా చూపిస్తాం చంపేస్తాం అన్నట్టు బాగా ర్యాష్గా మాట్లాడి ఇక మేము అందులో అప్పటికే మేము షాక్లో ఉంటే ఏం చేయలేకపోయి ఇక మేము పోలీసులు ఎస్ఐ గారు బాగా సేవ్ చేసి తీసుకెళ్ళి రాత్రి 2 గంటల సమయం లోపల నారాయణఖేడ్ నుంచి ఒక ఆవుల సంబంధించిన డీసీఎం వస్తుంది. అక్కడ ఉన్న గోరక్షకులు అందరూ డైల్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వట్టిపల్లి ఎస్ఐ గారు శ్రీకాంత్ సార్ కూడా ఆ వెహికల్కి అడ్డం వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చిన ముస్లిమ్స్ వాళ్ళు లోకల్ నారాయణఖేడ్ వాళ్ళే, వాళ్ళు గుర్తుపడడం జరిగింది. వీళ్ళకి అడిగినప్పుడు ఏమంటే బాబు ఆల్రెడీ ఏమంటే పోలీస్ వాళ్ళ అండర్లో ఉంది, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతున్న సమయం లోపల అరే ఓ రజనీకాంత్ అయ్యారే, ఓ ప్రశాంత్ అయ్యారే, అరే ఓ సాయిరామ్ అయ్యారే వాళ్ళకే మొత్తం వీడియో తీస్తూ అందరు చూపిస్తూ వాళ్ళపై దాడి చేసి విచక్షణ కొట్టడం జరిగింది. రాయెత్తడం జరిగింది. కాళ్ళపైన కాలు ఫ్రాక్చర్ అయింది. మూతిపై కొడితే మూతి అంతా పెదవులంతా చితకపోయింది, రక్తం వస్తుంది. భుజం పైన విపరీతం కొట్టడం జరిగింది. వాళ్ళతో మిగతా కార్యకర్తనే కొట్టడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా ఏమంటే ప్రశాంత్ అనే కార్యకర్త పైన నారంగల వాళ్ళు దాడి చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం క్రిమినల్స్, ఒక మాఫియాదారులు, గో మాఫియాదారులు. అక్కడ ఎస్ఐ వాళ్ళని ఏమంటే వీళ్ళందరి వల్ల బతికి బయటపడ్డారు, వట్టిపల్లి ఎస్ఐ గారి వలన. లేకుంటే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుండే, ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒకటే మేము కోరుతున్నామంటే అధికారులకు అందరికీ కోరుతున్నాం, ఎవరైతే దాడి చేసారో వీళ్ళెనక ఏంత మూట ఉందో వాళ్ళందరినీ ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. లేకుంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు. మా రాష్ట్ర అధికారులు వస్తున్నారు, మేము నారాయణఖేడ్లో కూర్చొని మాట్లాడుకొని ఎలాంటి కార్యాచరణ చేయడం మేము అందరం పిలిపిస్తాం. కాబట్టి నారాయణఖేడ్లో జరిగే ఇప్పుడు 11 గంటల కార్యకర్తలు అందరూ కలవాలనుకున్నాము. అందరి కార్యకర్తలు అక్కడ రావాలి. ఈ మాఫియా దారుల పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు చాలా సెంటర్లు చెక్ పోస్ట్ ఉన్నారు. చెక్ పోస్ట్ అక్కడ ఏం చేయని పరిస్థితి వల్ల అధికారులు మామూలుగా కూర్చుంటున్నారు. వెనుక ఎంఐఎం నాయకులు ఇక్కడ హైదరాబాద్లో పటంచెల్లో అడ్డేసేసి కుప్పలుగా వెహికల్ వచ్చేసి ఒక వెహికల్ రాగానే వెనుకొచ్చి దాడి చేసి పడేస్తున్నారు. అలా చెక్ పోస్ట్ కూడా ఏం చేయలేని పరిస్థితి. అక్కడ పోలీసు వాళ్ళకే భయపడుతున్నారు. అలాంటి దారుణ పరిస్థితి జరుగుతుంది. కాబట్టి జిల్లా అధికారులు ఆలోచించాలి, వీళ్ళపైన చాలా సీరియస్ దృష్టి పెట్టాలి. దీని వెనుక ఎవరైతే మాఫియా దారులున్నారో వాళ్ళందరిపైన కేసులు కావాలని మేము వాళ్ళందరూ అరెస్ట్ చేయాలని కూడా కోరుతున్నాం.